ప్రభును రక్షకుడైన ప్రభునామలు అందరికీ వందనములు చెల్లిస్తున్నాను. అందరు క్షేమంగా ఉన్నారా? రండి ఈరోజు వాగ్దానంలోకి వచ్చేద్దాం. ప్రతిరోజు కూడా మనం కీర్తనల గ్రంథము మరి చూసుకుంటూ ఉన్నాం. దావీదు మహారాజు రచించిన దావీదు కీర్తనలు చూసుకుంటున్నాం. రోజు ఒక వచనముల నుంచి దేవుని ధ్యానించుకుంటున్నాము. ఆయన ఇచ్చిన కృపలను పొందుతున్నాం. రండి ఈరోజు కూడా దేవుడు మనకి ఏ వాగ్దానం ఇచ్చాడో మనం చూసుకుందాము. దేవుని స్తుతించుకొని ఆ తర్వాత ఆయన ఇచ్చిన వాగ్దానంలోకి వెళ్ళిపోదాం. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. నడిపించు యేసయ్యా నా అడుగులు తడబడకుండా, నడిపించు యేసయ్యా నా అడుగులు తడబడకుండా. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. రండి ప్రియులారా, యేసు లేనిదే ఒక అడుగు కూడా మనం వేయలేము. ఆయన మనతో ఉండబట్టి మనం నడుస్తూ ఉన్నాం. ఆనాడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో అగ్ని మండపంలో వేసినప్పుడు మరి వారి హృదయంలో ఉండిన దేవుడు వారిని కాపాడి తన రెక్కలతో కాపాడి అగ్ని వాసన కూడా అంటకుండా చూపించిన నెబుకద్నెజరు చూసి ఆశ్చర్యపోయాడు. అదే విధముగా మనల్ని చూస్తున్న ఇతరులు కూడా ఆశ్చర్యపడవాలి. ఎందుకంటే నడిపిస్తున్న మన దేవునికి వారికి తెలిసేటట్లు మనం చేయాలా. ఈరోజు వాక్యం ద్వారా ఈ విధంగా మనం చెప్తున్నప్పుడు ఎంతోమంది చూస్తారు, ఎంతోమంది దైవదీవులు పొందుతారు. చూస్తున్న మిమ్మల్ని అందరూ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. 55వ కీర్తనలోకి వచ్చేద్దాము. మొదటి వచనం చూసుకొని ఉన్నాము. ఈ రోజున 2వ వచనం చూసుకుందాం. 55వ కీర్తన 55 కీర్తన 2వ వచనం. నా మనవి ఆలకించము, నాకు ఉత్తరమేమో. చాలు, నా మనవి ఆలకించమని దావీదు మహారాజు అడుగుచున్నాడు. నిజమే ప్రియులారా, మనం కూడా ఆయన మనవని ఆలకించమని అడగాల. మనం ఆయనకి ఏమైతే మనవి చేసుకుంటున్నామో, ఏమైతే అడుగుచున్నామో, మరి ఆయనకి ఇష్టమైన కార్యములు అయితే తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఆయన మనల్ని దీవిస్తాడు, మనకు ఉత్తరం ఇస్తాడు. చాలామంది ప్రార్థనలో మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయట్లేదు, మాకు ఉత్తరం ఇవ్వట్లేదు, మాకు కార్యం ఆలస్యం జరుగుతుంది, ఎందుకని బాధపడుచు ఉంటారు. ప్రియులారా, అదేం లేదు. దేవుడు తప్పక ఆలస్యం చేస్తున్నాడంటే నీకు ఒక గొప్ప కార్యం అందుకే దావీదు మహారాజు అడుగుతున్నాడు. నా విన్నపమునకు విని నాకు ఉత్తరం ఇమ్మని అడుగుతున్నాడు. నీవు కూడా ప్రార్థించు, నా ప్రార్థన విని ప్రభువా, నాతో ఉండు ప్రభువా అని మనందరం కూడా అడుగుదాం. రండి 2 మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈ దినము మాకు ఇచ్చినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఈ దినమంతా మేము ఎలా జీవించాలో, మరి ఒక్క రోజులో మిమ్మల్ని మీతో మీ వాక్యంతో మరలా మేమందరం కలిసిపోయే వరకు మీ కృపాల నీడ మా పైన ఉంచి, మీ రెక్కల నీడలు మమ్మల్ని కాచి భద్రపరిచి ఆశీర్వదించి